కృష్ణుడి మరణానంతరం పాండవులు హిమాలయాల్లోని మేరు పర్వతానికి తీర్థయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కలియుగం ప్రారంభం కానుండడంతో స్వర్గంలోనికి ప్రవేశించడానికి ఇదొకటే మార్గం అని విశ్వసించారు. వీరు నడుస్తుండగా ఒక కుక్క కూడా వీళ్లతో నడవడం ప్రారంభించింది. వారు పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు ద్రౌపది అలసిపోయి నడవలేక మరణించింది. తరువాత నకులుడు, సహదేవుడు, తరువాత భీముడు, అర్జునుడు మరణించారు. ధర్మరాజు మరియు కుక్క మాత్రమే మిగిలారు. వాళ్ళు పర్వత శిఖరానికి చేరుకోగానే ధర్మరాజు స్వర్గంలో, దుర్యోధనుడు ఇతర కౌరవులను చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ వారు ఎందుకు ఉన్నారు, తన సొంత సోదరులు ఎందుకు లేరు అని ఇంద్రుణ్ణి అడిగాడు. కౌరవులు యుద్ధంలో వీరమరణం పొందారని ఇంద్రుడు వివరించాడు. మరియు వారి రక్తము వారి పాపాలను కడిగివేసిందని, మరోవైపు పాండవులు కొన్ని తప్పులు చేయడంతో నరకానికి వెళ్లాల్సి వచ్చింది. నువ్వు ఒక్కడివి మాత్రమే సత్యభక్తి వల్ల తప్పులు ఏమీ చేయలేదు, అందుకే స్వర్గానికి వచ్చావు అని చెప్పాడు. ఈ సమాధానంతో ధర్మరాజు సంతృప్తి చెందలేదు. తన ప్రియమైన సోదరులు లేకపోతే స్వర్గం తనకు నరకం అని చెప్పాడు. తనను కూడా నరకానికి పంపమని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఆ కుక్క తన మరణానికి దేవుడు అయిన యముణ్ణని వెల్లడించింది. తన అన్నదమ్ముల గురించి ధర్మరాజుకు చెప్పాడు. పాండవులందరూ ముందే స్వర్గానికి చేరుకున్నారు, నువ్వు కూడా స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.